హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఇడ్లీ అండి. ఇది డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది మసాలా ఇడ్లీ. ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక 4-5 వరకు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర కట్ చేసుకోవాలి సన్నగా. ఆనియన్, టమాటా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి, దోశ పెనం పెట్టుకొని అది వేడైన తర్వాత ఇక్కడ నేను బటర్ యూజ్ చేశానండి. బటర్ ఉంటే బటర్ యూజ్ చేసుకోవచ్చు, లేదా ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వేడైన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా వేసి ఒక 2-3 మినిట్స్ దీన్ని మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంటే మనకి ఫ్లేమ్ కొంచెం చిన్నగా పెట్టుకుంటేనే బెటర్, మనకు మొత్తం మాడిపోయినట్టు అవుతుంది. ఇలా ఇది కొంచెం ఉడికింది అనుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కారం వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం చట్నీలో యూజ్ చేస్తాం, పిండిలో కూడా యూజ్ చేస్తాం కదా, దోశ పిండిలో. ఇలా వేసిన తర్వాత మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి ఒకసారి దీన్ని మళ్ళీ కలపాలి. ఇది ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీన్ని 4 భాగాలుగా చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఒక 4 ఇడ్లీల వరకు ప్రిపేర్ చేస్తున్నాము. ఇది ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీనిపై దోసపిండి వేసుకోవాలి. దోసపిండి నేను వీడియో తీయలేదండి, ఎలా ప్రిపేర్ చేయాలో మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వీడియో లాస్ట్లో కూడా నేను ఇడ్లీ వీడియో పెడతాను, మీరు చూడండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని ఫ్లేమ్ లో టు మీడియం పెట్టుకోవాలి. మీడియం కూడా పెట్టద్దు, లో టు మీడియం పెట్టుకొని దీన్ని ఒక 2-3 మినిట్స్ మగ్గించుకోవాలి. చూడండి ఇలా ఇది ఉడుకుతుంది. ఇప్పుడు రెండవ సైడు తిప్పుకొని దీన్ని రెండవ సైడు కూడా ఉడికించుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత దీన్ని రెండవ సైడ్ ఉడికించుకోవాలి. అంతేనండి, మనకి ఇడ్లీ రెడీ అయినాయి. చూస్తూనే తినాలనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. ఇడ్లీ నచ్చని వాళ్ళకు ఇది ఇడ్లీ పిండితో ప్రిపేర్ చేసామని చెప్పకుండా పెట్టి చూడండి, వాళ్ళ ఇష్టంగా తింటారు. చాలా చాలా బాగుంటుంది. ఈరోజు హెల్త్ టిప్: దగ్గు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు అది కంట్రోల్ అవ్వాలి అనుకుంటే వెల్లిపాయను దంచి దానిలోకి కొద్దిగా వెన్నను కలుపుకొని తినడం వల్ల దగ్గు కంట్రోల్ అవుతుందండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మొదటిసారి ఎవరైనా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. చేయడం వలన నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.